రాష్ట్ర జేఏసీ చైర్మన్ అన్న మారం జగదీశ్వర్ గారు, అలాగే ఏలూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు మన నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ సుమన్ మన నాయకత్వంలో ఇక్కడికి విచ్చేసిన ఉద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 2 రోజుల కింద నిజంగానే మేము జేఏసీ మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎంతమంది ఉద్యోగులు వస్తారు అన్న ఒక అంచనా వేసుకుంటూ ఉన్నాం. కానీ నిజంగానే ఈరోజు మన జేఏసీ చైర్మన్ సుమన్ గారి నాయకత్వంలో జంజీ నాయకుడు, మన ఉద్యోగ సంఘాల జంజీ నాయకుడు సుమన్ నాయకత్వంలో ఈరోజు ఇంతమంది ఉద్యోగులు అశేషంగా తరలించి మన నిరసనను వ్యక్తం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సభాముఖంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఏమనగా, ఈ రోజు ఏదైతే ఈ మహాధర్నా అని మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినామో నిజానికి ఇది ఒక ధర్నా కార్యక్రమం కాదు సార్. నిజానికి మేము మా ఉద్యోగుల ఒక ఆవేదనను, వారి యొక్క బాధను, వారి యొక్క కడుపు మంటను అన్నింటినీ కూడా ఇది మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం అని గత 3 ఏళ్లుగా వారి యొక్క ఆవేదనను వంచి ఈ రోజు వారి ముందు దోషులుగా నిల్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈ ఉద్యోగస్తుల ముందర దోషులుగా నిల్చుకొని చేస్తున్న ఒక దీక్షగా మేము దీన్ని భావిస్తున్నాం సార్. దయచేసి ఈ దీక్ష మళ్ళీ పోరాట దిశగా మారకన్నా ముందు ప్రభుత్వం స్పందించాలి, మేలుకోవాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజంగా మనం అందరం కూడా సార్ ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆయన సక్రమంగా పనిచేసి ఆయన సంతకం పెడితే ఈరోజు చాలా మంది పేద విద్యార్థులు ఫ్రీగా చదువుకొని స్కాలర్షిప్లు పొందుతున్నారు. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఒక సంతకం పెట్టి ఇచ్చేస్తే ఆ పేద ప్రజలకు ఒక ఇల్లు దొరుకుతుంది, అలాగే రేషన్ దొరుకుతుంది. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఈరోజు నానా కష్టాలు పడుతున్నారు, సొంతిల్లు కోసం తపన పడుతున్నారు. సొంతిల్లుకు చాలా దూరమైనారు ప్రభుత్వ ఉద్యోగులు, ఇల్లు కిరాయిలు కట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు సతమతమవుతున్నారు అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం ఉంటున్న ఇల్లు కిరాయి పెంచడానికి ఏ కిమటి అవసరం లేదు. ఆ ఇల్లు ఓనర్కి ఆటోమేటిక్ గా సంవత్సరం కాగానే ఇల్లు కిరాయి పెంచుకుంటూ పోతున్నారు. మనం కొనుక్కొచ్చుకుంటున్న నిత్యావసర సరుకులకి పెంచుకోవడానికి ఏ కమిటీ అవసరం లేదు. అవన్నీ కూడా సంవత్సరానికి వాళ్ళు పెంచుకుంటూనే పోతున్నారు. ఇలా చూసుకున్నట్లయితే ఏది కూడా మన పిల్లలు చదువుతున్న స్కూళ్ళల్లో ఫీజులు పెంచడానికి ఎట్లాంటి కమిటీలు లేవు. కానీ ఒక ఉద్యోగుల జీతాలు పెంచడానికి మాత్రమే కమిటీలు ఎందుకు, వాటికి ఏళ్ల తరబడి వాటి కోసం వీక్షించడం ఎందుకు? నిజంగానే ఈరోజు సభాముఖంగా మేము ఇక్కడ ఉన్న మా జంజీ ఉద్యోగ నాయకుడు సుమరన్న గారిని, అలాగే రాష్ట్రంలో ఉన్న జగదీష్ అన్న గారిని కోరుతున్నాం. సార్ ఇదే మన పిఆర్సీ కోసం చేసేటువంటి లాస్ట్ దీక్ష కావాలా, లాస్ట్ పోరాటం కావాలా? దీని తర్వాత ఉద్యోగస్తులకి రెగ్యులర్ గా పిఆర్సీ అన్నది ఏళ్ల తరబడి ఉండే ప్రతి సంవత్సరం ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఆటోమేటిక్ గా మనకి ఎలా అయితే ఇంక్రిమెంట్ వస్తుందో అలాగే మన వేతన సవరణ కూడా ఆటోమేటిక్ గా జరిగేలాగా మనం అందరం కూడా గట్టిగా పోరాటం చేయాలా, ప్రభుత్వాలకి దాని యొక్క ఆవశ్యకత తెలియజేయాలి అని చెప్పి నేను ఈరోజు సభాపరంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజు ఒక ఉద్యోగికి ఒక జీతం పెంచినట్లయితే అవేమి ఉద్యోగస్తులు తీసుకుపోయి బ్యాంకు లాకర్లలో పెట్టుకోడు, బిల్డింగ్లు బొలెరోలు కొనుక్కోడు. నిజంగా ఒక ఉద్యోగస్తుకి జీతం పెరిగినట్లయితే అది ప్రభుత్వానికే ఎంతో మంచిది. ఎందుకంటే ఆ ఉద్యోగస్తుడు ఆ జీతాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే ఇచ్చేస్తాడు. ఆ నిత్యావసర వస్తువులు రకరకాల స్పెండింగ్ చేసి మళ్ళీ ఆ ధనాన్ని ప్రభుత్వానికే తిరిగి చేరుస్తాడు. కాబట్టి ప్రభుత్వం నిజంగానే దీనిపైన ఆలోచన చేయాలా. ఉద్యోగులకు జీతం పెంచడము అన్నది ఆర్థిక భారం కాదు అన్నది కూడా ఖచ్చితంగా గుర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వర్గాలకు కానివ్వండి, మేము ఈ సభాపరంగా ఒకటి తెలియజేయదలుచుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఉద్యోగుల జీతం పెరగగానే ప్రభుత్వం పైన ఇంత ఆర్థిక భారం పడుతుంది అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. కానీ దయచేసి
పాత్రికేయ మిత్రులందరూ కూడా మా యొక్క కష్టాల్ని గుర్తించండి, మా కుటుంబాల యొక్క బాధల్ని గుర్తించండి. దయచేసి ఇవన్నీ కూడా మా వ్యతిరేకత లాగా కాకుండా, మా యొక్క డిమాండ్ ఏదో మేము గొంతమ్మ కోరికలు కోరుతున్నట్టు కాకుండా ఉద్యోగస్తుల యొక్క ఆవశ్యకతని ప్రభుత్వానికి తెలిసేలాగా తెలియజేయండి, ఉద్యోగస్తుల యొక్క బాధని ప్రభుత్వానికి తెలిసేలాగా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఒకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆవాజ్తో పిఆర్సీని వెంటనే, పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే, కాకపోతే ఒక్క రిక్వెస్ట్ సుమన్ గారికి, 6 డిఏలకి 6 డిఏలు పిఆర్సీ మొత్తం కూడా ప్రకటించేంత వరకు ఈ యొక్క దీక్షను మనం కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతమంది ఉద్యోగులు మన మీద నమ్మకంతో, నీ మీద నమ్మకంతో, జగన్న మీద నమ్మకంతో ఇక్కడికి విచ్చేసింది కాబట్టి మనం ఎన్ని కష్టాలైనా పడతాం, ఎన్ని బాధలైనా పడతాం, కానీ ఈ యొక్క దీక్షను మాత్రం మనం ఆపొద్దు. దయచేసి 6 డిఏలు కంప్లీట్ పిఆర్సీ కూడా మనకు వచ్చేంత వరకు కూడా మన యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేడు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు గారు, అలాగే కో చైర్మన్ రెవెన్యూ సంఘాల ఉద్యోగుల అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ సుమన్ గారి నాయకత్వంలో ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క మహాధర్నాలో ఈరోజు తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క సభాపరంగా ఈ నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరి పరంగా ప్రభుత్వానికి ఈరోజు మేము విన్నవించుకుంటున్నాము. నిజంగానే ప్రజల యొక్క బాధ్యత మేము తీసుకున్నప్పుడు మా యొక్క బాధ్యత, ఉద్యోగస్తుల యొక్క బాధ్యత, మా కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి అని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే పిఆర్సీ డిఏలు అన్నవి నిజంగా మా యొక్క హక్కులు కావు, అవి మీ యొక్క బాధ్యత. ప్రభుత్వం మీ యొక్క బాధ్యతను ఈరోజు విస్మరించడం వల్ల ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు రోడ్డు మీదకి రావడం అన్నది నిజంగా ప్రభుత్వానికి అది మంచి పరిణామం కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యోగస్తుల సమస్యలన్నీ కూడా వెంటనే ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఉద్యోగస్తుల నుంచి మొదలైన ఈ యొక్క దీక్ష మరియు అది తీవ్ర పోరాట దిశగా అది మారకన్నా ముందే ప్రభుత్వం మేల్కొని ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగస్తుల బకాయిల్ని ఏదైతే విడతల వారీగా ఇస్తున్నారో అది ఇవ్వడానికి నిజంగా అవేమీ ఈఎంఐలు కావు, మీరు విడతల వారీగా చెల్లించడానికి మాకు ఇస్తున్న రుణాలు కావు. అవన్నీ కూడా ఉద్యోగస్తులకు సంబంధించిన న్యాయమైన జీతభత్యాలు కాబట్టి వాటిని వెంటనే విడతల వారీగా కాకుండా వెంటనే ప్రకటించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.